చేశారు వాళ్ళ వ్యక్తిగతం అది. మా పార్టీలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడదాం. మా పార్టీలో చేరినప్పుడు మాట్లాడదాం. తీయక ముందే ఖాళీ అవుతుందేమో చూసుకోమను. తీయలేదు, ఇంకా తీయక ముందే ఖాళీ అవుతున్నట్టుంది. ఈ శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది. మా ప్రభుత్వంలో దాన్ని 30 పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్కి అభివృద్ధి చేద్దామంటే 30 పడకల ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి. ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని కొత్తగా ఆసుపత్రులు ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గత క్యాబినెట్లో నిన్న జరిగింది కదా, అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం. వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం, కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నారు, అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు. హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టు పడ్డాయి. వీటి కారకులు గత పాలకులు. అంటే ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? మీరంటుంది ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు కదా. గతంలో 100% వైద్యం జరిగింది మీరు అంటున్నారు. ఈ 2 నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే. ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం. అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది. బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయాల. అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు. జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది, కానీ స్థాయి పెరగలేదు. ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు. తెరకు ముందే ఖాళీ అయింది. దాని గురించి మాట్లాడాల్సిన పనిలే. ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి, వేలాదికి వెళ్తా ఉంటాయి. నేను చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తా ఉంటారు. ఈరోజు మొదలవుతున్నట్టుంది. మేమైతే ఆకర్షించబోతున్నట్టుంది. మీకు అత్యంత ఆప్తుడు, మీరు ఆయన్ని అడిగితే సమాధానం బాగా వస్తుంది. వెయిట్ చూడండి.